బాబు రెడీ బాబు. హాట్ కెమెరా వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. ది నెక్స్ట్ డే. ఓకే అండి, తప్పకుండా తప్పకుండా మనం చేసేద్దాం కదా. షూర్ అండి, షూర్. అరే ఏమైందిరా, ఫుల్ పరేషాన్లు ఉన్నావు? ఏ వదిలేరా, వాడు ఎప్పుడు అంతే టెన్షన్ ఉంటాడు. నువ్వు ఊకరా. నువ్వు చెప్పరా. అరే ఏం లేదురా మామ, మన రీటా మీటా బాటా ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రోగ్రామ్ చేయమన్నారు కదా, అదే అర్థమైతలేదురా ఏం ప్రోగ్రామ్ చేయాలను. అరే ఏముందిరా, మొన్న సెవెల్ కా డాన్స్ చేయలే, అదే డాన్స్ చేద్దాం. అరే అది కాదురా, ఇది అసలే రీటా మీటారా, బాటా చెప్తా కొడతారు నీ ఓకే 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 అయితే హీరో గురించి చెప్దామా, లేకపోతే పొలిటిషియన్ గురించి చెప్దామా? వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదురా, నాకు ఐడియా వచ్చింది, మన గురించే చెప్పుకుందాం. మన గురించి ఏమంటారా? అయినా మనమంటే ఎవర్రా? అదేరా వాలంటీర్స్. అయినా వాలంటీర్స్ గురించి ఏముంటుందిరా? వాలంటీర్స్ గురించి ఏముంటదా? ఒక వాలంటీర్ అంటే ఎవరనుకుంటున్నారా? ఒక ఆర్గ్ రన్ అవ్వాలంటే వాలంటీర్స్ కావాలి, ఒక సంస్థ ముందుకెళ్లాలంటే వాలంటీర్స్ కావాలి. అంతెందుకు, మన యుఎస్ఏనే తీసుకుంటే 30,000 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అందులో ప్రాఫిట్వి 20,000, నాన్ ప్రాఫిట్వి 40,000, అందులో నాన్ తెలుగు 35,000, తెలుగువి 20,000. ఒక్కొక్క ఆర్గ్లో ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అంటూ ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో సుమారుగా 2,04,350 మంది మేల్ వాలంటీర్స్ ఉంటే 1,50,305 మంది ఫీమేల్ వాలంటీర్స్, సుమారుగా 1,00,00,000 మంది యూత్ వాలంటీర్స్ ఉంటారు. వీళ్ళు ఎండనక వాననక కష్టపడితేనే మనం ఎంజాయ్ చేసాం. టోటల్గా సుమారు 1,000 కోట్ల వాలంటీర్స్ ఉన్నారు. రేయ్ ఏంట్రా అంత ఆవేశపడ్డావు? పోతావేమో అనుకున్నా. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? అరే అదంతా తెలియదు కానీ ఒక వాలంటీర్ రన్ అవ్వాలంటే ఒక క్వార్టర్ కావాలి. ఏమన్నా చెప్పురా. అయినా వాలంటీర్స్ గురించి మనకేం తెలుసు? కరెక్టే, వాలంటీర్స్ గురించి మనకేం తెలుసు? ఆర్కే తెరాకి తెలుసు, రమేష్ మధుకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ స్టోరీ ఉందమ్మా, వింటావా? నేను వెంటపడ్డ ఆర్గు పేరు లైలా. ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని, కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ బ్రొమాన్స్. తన్ని చూసి నాకనే డ్రింకింగ్ మానేసా, తెల్లవారుజామునే జాగింగ్ చేసా, దమ్ము కొట్టడం వదిలేసా, దుమ్ము తులపడం ఆపేసా, పీక కోసే కత్తితోనే పూలు కోసి తీసుకొచ్చా, ఇంటి ముందరే టెంటు వేసా, ఒంటి కందిన సెంటు పూసా, మంచి నీళ్ళల్లో దగ్గర పిండి కూడా బ్లాక్ చేసా. ఆ దెబ్బతో చిన్న చిరునవ్వుతో ఫేసు నా వైపు టర్నింగ్ పుచ్చుకుంది. అదేమిటో మరి ఆ నవ్వుతో నా మనసంతా రఫ్ఫాడేసింది. ఓ మాయా ఓ మాయా, ఈ ప్రేమ అంటే మాయా, అరే గోలా ఇది గోలా, ఇది తీయనైన గోలా. జీవితంలో దేని మీద ఆశపడాను నేను, ఆ ఆర్గు మీదే ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నా ఆ ఆర్గు నాకే సొంతం అనుకున్నాను. కానీ ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ఆ ఆర్గనైజేషన్ మూతపడిపోయింది. కళ్ళలోనా కలలు అన్నీ కథలుగానే మిగిలేనే, కనులు దాటి రాను అంటూ కరిగిపోయేనే. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది?
ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఇంకో ఆర్గనైజేషన్ వచ్చింది. ఇంతకీ ఆ మాయ ఏంది, ఈ గోల్ ఏంది? నాకైతే ఏం సంజయత లేదు. దీనికంటే ఆ శివాల సంగీ పోవాలి. ఏందిరా నీ శివాల గోలా? నీ ప్రాబ్లం ఏంది? రే, నా వల్లే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతారా? అసలు ఏంద్రా నీ బాధ? అరే ఇట్లా కాదురా, మీకు చూపిస్తా. అటు చూడు బే. ఫ్లాష్ బ్యాక్. భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను, బాధ్యున్నై ఉంటాను. Of the people, for the people, by the people, ప్రతినిధిగా. మీరిచ్చే ప్రతి పైసకి ఫినిష్ చేయి చిట్టి. సార్ ఇంకా ఉంది సార్. ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. బెయిల్ అంటే ఇవ్వండి రా, బెయిల్ అంటే ఇవ్వండి. లాయర్ గారు చెప్తున్నారు కదా. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో అయితే డొనేషన్ గురించి చెప్పమ్మా. ఇచ్చేయండి సార్, డొనేషన్ ఇచ్చేయండి. 14,999 వెరీ ఎక్స్పెన్సివ్. నువ్వు కెరీర్ మీద ఫోకస్ పెట్టాలమ్మా, అర్థమవుతుందా? రేపు నీ పెళ్ళాము గర్ల్ ఫ్రెండ్ ఇలాగే డ్రెస్ చూపించినప్పుడు ఎక్స్పెన్సివ్ ఉన్నావు అనుకో, వదిలిపడేస్తుంది నిన్ను. నువ్వు దయచేసి ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు జోలికి పో మాకు ఇప్పుడప్పుడే. డ్రెస్ ఎక్స్పెన్సివ్ అంటున్నావు, రేపు నీ పిల్లలు ల్యాండ్ బంగారం అడిగితే ఏం కొని పెడతావురా నువ్వు? ఈ పుస్తకం పక్కన పెట్టి దీన్ని కెరియర్ మీద ఫోకస్ పెట్టు, సరేనా? ఇది పచ్చడి బిజినెస్ పెడతా నేను. ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా సాంగ్. అటు చూడుంబే. End of flashback. నెక్స్ట్ సిగ్నేచర్ ఈవెంట్ లేడీస్ నైట్. అరే, లేడీస్ సైడ్ అంటే వాలంటీర్స్ కి పనేముంటది? యూట్యూబ్ అలా 30 విక్టరీ వెంకటేష్ సాంగ్స్ అని కొట్టి అలా వస్తాయి, కొడతారు, సపోర్ట్గా కూర్చుంటారు, తింటారు, వెళ్ళిపోతారు. పేరుకి లేడీస్ నైటే కానీ ఈ వాలంటీర్స్ అందరూ ఈవెంట్ సక్సెస్ కోసం పగలనక రాత్రనక ఎండనక వాననక స్టేజ్ అనక ఫోటో బూత్ అనక ఆటనక పాటనక ఈవెంట్ ని సక్సెస్ చేసి ఇక మీరు ఎంజాయ్ చేయండి లేడీస్, యు డిజర్వ్ దిస్ నైట్ అని గేట్ బయట నించొనే వారేరా వాలంటీర్స్. స్త్రీలని గౌరవించడం మన సంస్కృతి. ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? ఆడదంటే ఎవర్రా? ఓ ఆడది. స్త్రీ అంటే ఎవర్రా? ఓ స్త్రీ. భార్య అంటే ఎవర్రా? ఓ భార్య. అసలు ఆడదంటే ఎవర్రా? ఓ శక్తి, ఓ యుద్ధం, ఓ బీభత్సం. భార్య అంటే ఒక అమృతాంజనం బాటిల్. ఆ భార్య లేకపోతే మగవాళ్ళకి తలనొప్పి లేదు, కణతలనొప్పి లేదు, మాడు నొప్పి లేదు. అంతెందుకు, అమృతాంజనం కంపెనీయే లేదు. మనం అన్నం పెట్టకుండా అమ్మల్ని నడిపిస్తాం, నాన్నల్ని నడిపిస్తాం, అక్కల్ని నడిపిస్తాం, చెల్లెల్ని నడిపిస్తాం. కానీ మనతో ఏ సంబంధం లేకుండా, అనుబంధం లేకుండా మన గడపలో అడుగు పెట్టి మనల్ని ఏడిపించేది ఆ భార్య అంటే. ఆ భార్య ఏడిపిస్తే ఎక్కిళ్ళెక్కిళ్ళు పెట్టి ఏడవాలే గాని ఆ పవిత్రమైన భార్యనే ఏడిపిస్తావురా? నన్ను క్షమించన్నయ్యా. కాస్ట్లీ చుట్ట చివరిదాకా కాల్చుకో. ఏది ఏమైనా మగువ లేనిదే మనుగడ ఎక్కడిదిరా? మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా? दिल पर
मर गई हुई अम्मा मैं तो टूट के बिखर गई हुई अम्मा हुई अम्मा हुई अम्मा हुई अम्मा चुई मुई से हिरनिया हुई अम्मा कल भेड़ियों से डर गई हुई अम्मा हुई अम्मा हुई अम्मा శబ్ద వినో కిక్కిస్తది స్వరము చిట్టమ్మా just move it అందంగా just move it సోకుల్ని just move it कानू सही गलतोने भलचितने कानू सही गलतोने भलचितने निन्नु చేరగై పుడే తలచితనే कानू सही गलतोने ఎక్కనిమా ఆచి సందన కట్ట ఆటం బంబరు కట్ట పాత వెచ్చిడు పట్టాసే పాట పల్లాడ నమ రాజా వెల్లాడ రింగ్ డాన్ నమోడ హే హే ఏ రబడే నా సే 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 One eternity later. ఎల్లో ఓణి వేసిన రాగిణి నీ కోసం తిరిగి నలిగి కరిగిపోయాడంటని రెడ్ 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 రోజు పెట్టిన రూపిణి నీ రోజే చూసి లూస్ అయిపోయాడయ్యో శివమణి బ్లూ 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 సల్వార్ లో మెరిసిన పార్వతి నువ్వు పడనన్నాకే పడిపోయిందే భాస్కర్ పరపతి బ్లాక్ 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 సారీలో ఆసం అంజలి నువ్వు నో అన్నందుకు హౌసే మారెను కౌశిక్ ఫ్యామిలీ కల 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 కలరు ఇది రెయిన్బో రంగుల షవరు కల 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 కలరు ఈ కలరుకి పడనోటెవరు రెడ్ కలర్ బ్లూ కలర్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ నాదేగా ఒక్కొక్క కలర్ వైట్ కలర్ బ్లాక్ కలర్ పింక్ కలర్ మరూన్ కలర్ నాదేగా ఒక్కొక్క ఫిగర్ మొత్తం పాడు చేసిండ్రు. ఏం పాడు చేసినాం? చెప్పరా అరే ఏమైందిరా చెప్పను బ్రదర్. But why? దట్స్ నాట్ మై జాబ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. వదిలే ఆ ఐటమ్ గడు అట్లే అంటాడు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ప్లాన్ చేద్దాం. బంగారం పాతదే కొత్తది కొనలేదా పాతదే. హలో అరే శత సహస్ర లింగార్చన చేస్తున్నారంట. మన టీం హెల్ప్ అడిగారు, వెళ్దామా? ఏం ప్రసాదం పెడతారో. వాలంటరీ వర్క్ అంటే మన ఆర్గనైజేషన్ ఎప్పుడు ముందుంటది. లెట్స్ గో. అటు కాదు ఇటు. ఓ ఇటు మార్చారా? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమో శివరుద్రాయ ఓం నమో శితికంఠాయ ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాదానందాయ సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి సుపుల సుఖని దారిగా
సక్కని సామి దిగినాడురా ఏసేరా ఊరు వాడా దండోరా ఏ రంగుల హంగుల పొడలేదురా ఇడు జంగమ శంకర శివుడేనురా నిప్పు గొంతున నిలపు మచ్చ సాక్షిగా నీ దాపం శాపం తీర్చేవాడేరా పై పై కలా బైరాగిలా ఉంటాదిరా లీలా లోకాలనే లేటోడు నీకు సాయం కాకపోడు ఏ నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనే బోడు కారణం HMU 8600 నో పార్కింగ్ ఏరియా నుంచి తీయాల్సిందిగా కోరుకుంటున్నాము. అబ్బా ఎక్కడ చచ్చింది వీడు, ఎంతకీ వస్తలేడు. సార్ 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 ఈ కార్ మీదేనా సార్? నాదే. यात्री कृपया ध्यान दें गाड़ी क्रमांक 1280. అనౌన్స్మెంట్ విన్నారు కదా సార్, అరగంట నుంచి అనౌన్స్ చేస్తున్నారు సార్. విన్నాంలే. మరి కార్ తీయడానికి ఎందుకు రాలేదు సార్? ఇప్పుడు వచ్చాంగా. అబ్బా సాయిరామ్, చూడండి సార్ మీ వల్ల ఎంత బ్లాక్ అయిందో, తొందరగా తీయండి సార్. అరే ఆ తొందరేంది, తీస్తాంగా. అయినా కార్ పార్కింగ్ ప్లేస్ ఏది, అందుకే ఇక్కడ పెట్టినాం. అట్లా కాదప్పా, లేడీస్ ఉంటారు కదా, అర్థం చేసుకోవాలా. అబ్బా సాయిరామ్, తొందరగా తీయండి సార్ ప్లీజ్. ఏంటి యాటిట్యూడ్, అప్పటి నుండి చూస్తున్నా అస్సలు తీయ. దిక్కున గడిపోయి చెప్పుకోపో. తీయండి సార్ మీరు. నేను అస్సలు తీయ, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో. మీరు తీయరా సార్, మీరు తీయరా సార్ మీరు? మళ్ళా చెప్పేది ఏంటి బి, తీయమని చెప్పినాంగా. మీకు ఎలా చెప్తే అర్థం కాదు సార్, మీకు ఇలా చెప్తే అర్థం కాదు. తీయరా సార్ మీరు? తీయండి సార్, తీయండి తీయండి సార్, తీయండి సార్, తీయండి సార్, తీయండి సార్, తీయండి తీయండి సార్, తీయండి సార్, తీయండి సార్. పోయినా పోయిండు. అరే ఆగరా నువ్వు. సార్ తీయండి సార్, పాపం చచ్చిపోయేలా ఉన్నాడు. సర్లే తీస్తా. ఇలాంటి వాలంటీర్లు కదా అనాల్సింది, ఇలా పెట్టుకున్న ప్రెసిడెంట్లు అనాలి. ఈ రోజుకి అయిపోయినట్టేగా. అప్పుడేనా ప్రెసిడెంట్ ఇప్పుడే కాల్ చేసి నెక్స్ట్ ప్రోగ్రామ్ కి రెడీ అమ్మన్నాడు. అబ్బా అప్పుడేనా, కనీసం ఆయింట్మెంట్ రాసుకునే టైం కూడా ఇవ్వడా? అరే బాలే కొట్టుకున్నారా. నీ అంకమ్మ. Several months later. కొమ్మారెమ్మ కొండ కోన చెరువు గట్టు తానాలు ఆడవాడ జల్లులో ఊరే తేనె పూల గాలిలోన తేలి తుమ్మెదలే కోలాటాలు వాడెను. వాగు వంకల్లే పొంగి పారినాయో, ఊరు ఊరంతా ఊగి ఆడినాదో. ఎటి నవ్వే ఎన్నెలై ఒలికిందో, ఎటి నవ్వే ఎన్నెలై ఒలికిందో. పూలగట్టు బొమ్మ పూసిన సెట్టు బొమ్మ పుట్ట బొమ్మ నీవే గౌరమ్మ పుడమి సిరుల తల్లివే. పాల పిట్ట బొమ్మ పాట బొమ్మ నీవు మా పల్లె తల్లి పాల వెల్లివే.
అరే ఏందిరా ఇది? అరే తెలిసిందే కదరా మన వాళ్ళ ఘనకార్యం. ఆల్రెడీ మన ఈవెంట్స్కి స్కూల్స్ ఇస్తలేరు, ఇప్పుడు పార్కులు కూడా ఇవ్వరు. ఇవి మనకు తప్పవురా. అటు చూడు. మనోళ్ళు ఎంతైనా గొప్పోళ్ళురా. అయినా బోనాల తర్వాత బతుకమ్మేందిరా? ప్రోగ్రామ్ లాగ్ అయిందని కట్ చేశా. ఐ నో ద ఆడియన్స్ పల్స్. మరి తెలంగాణ వేదిరా? ఆడికే వస్తున్నా. ఫ్లాష్ బ్యాక్. అరే ఏంద్రా ఈ అడావిడి? మళ్ళొచ్చినవరా నువ్వు? ఏ రోహిత్ బాయ్ గుస్సగాకు, అసలు ఏంది గోలంతా? అదే తెలంగాణ డేట్ దగ్గరకు వస్తుందని ఇంకా చాలా పనులున్నాయి. టైంకి అవుతుందో లేదో అని ఫుల్ టెన్షన్లో ఉన్నాం రా బాయ్. గంతేనా? టైం లేదంటున్నావు? ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేయరాదే? మార్చ్ కాకపోతే సెప్టెంబర్. పోస్ట్ పోన్ చేయాలనా? ఒక్క ప్రోగ్రామ్ చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో తెలుసారా? డేట్ ఫిక్స్ చేయాలి, ఆడిటోరియం బుక్ చేయాలి, ఆ బుక్ చేసిన ఆడిటోరియం ఉంటుందో లేదో టెన్షన్ కి సావాలి, ఫ్లైయర్స్ వదలాలి, ప్రోగ్రామ్స్ వస్తాయో లేవో అని వేచి చూడాలి, కొరియోగ్రాఫర్స్ తో డీల్ చేయాలి, ప్రైమ్ టైమ్ లో ప్రోగ్రామ్స్ ఇరికించాలి, డెకార్ ప్లాన్ చేయాలి, ఫుడ్ బుక్ చేయాలి. ఇదంతా చేస్తే ఆడియన్స్ వస్తారో రారో అని వెయిట్ చేయాలి. ఎన్ని టెన్షన్ రా బాబు. అయినా మనకి మంచి ప్రోగ్రామ్స్ ఇవ్వాలని ఎంత కష్టపడి ప్రాక్టీస్ చేస్తారా వీళ్ళు. కొరియోగ్రాఫర్స్ కి, పార్టిసిపెంట్స్ కి, పేరెంట్స్ కి ఒక పెద్ద దండం. టీచర్ ఇంకా పోలేదు, ఇలాగైతే ఎలా అబ్బా? ఇగో ఈ చేంజ్, ఈ చేంజ్, ఈ చేంజ్, ఈ 4 చేంజ్లు చేసేసి పంపించేసే త్వరగా. ఈడ మనం చేసేది వాలంటీర్ పని, కాంట్రిబ్యూషన్ లేదు, ఊపర్సే బొంగులో కరెక్షన్స్ అన్ని చెప్తున్నాం. ప్లీజ్ నువ్వు వెళ్ళి రిలాక్స్ అయ్యా. నాకు అలవాటు టీజర్ చేసి పెట్టుడు, నేను రోజు చేసేదే. ఫినిష్ చేసుకొని వస్తా. ఆకేసుకో వక్కేసుకో లవంగాల మొగ్గేసుకో సాలకుంటే వాన్నేసుకో ఏ నచ్చినాక దీన్నేసుకో మల్లడ్డు గని పెళ్ళి. అరే అందరికైతే అది పోయి పెళ్ళి, ఇలా కొత్త ఉన్నది. మా లడ్డుగాడంటే ఏమనుకున్నావు? మా ఊళ్ళో అనుకున్నావా? ఏ సూడా సక్కని వాడు గోడెక్కి తూకనోడు, కత్తి లాంటి పోరీలను కన్నెత్తి చూడనోడు, టీపీలే మార్చనోడు, పీపీనే పెంచుకోడు, యమ ఫ్రెష్ పీసు మా బోడు. లడ్డుగాడు మా లడ్డుగాడు, మామ లడ్డుగాని పెళ్ళి ఎగ చూసుకోవాలి లల్లి. మా లడ్డుగాని పెళ్ళి ఎవరొక్కడు తింతల్లి. అప్పుడే ఆఫీసరంట్రా మన పాట ఎత్తుకోండి. ఏంది ప్రోగ్రామ్ ఫ్లాప్ అంటగా, అందుకే ఇప్పుడు వచ్చిన. అటు చూడరా, వాళ్ళని చూడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ప్రోగ్రామ్ కానే కాలేదు, అప్పుడే మీ రివ్యూలు షురువా? 2 నెలల నుంచి నాన్ స్టాప్ గా పనిచేసి ఈవెంట్ రోజంతా కష్టపడితే నెక్స్ట్ డేనే సినిమాకి రివ్యూ ఇచ్చినట్టు అందరూ రివ్యూలు ఇవ్వడం స్టార్ట్. ఒకడేమో ఫోన్ చేసి ఈవెంట్ అంతా బాగుంది కానీ బిర్యానీలో పీస్ రాలేదు, అది ఒక్కటి టేక్ కేర్ చేస్తే సూపర్ హిట్ అయ్యేది అంటాడు. వీళ్ళ గురించి ఏం చెప్పాలరా? అరే వాడు అంతేరా, వదిలేరా. ఐ హ్యావ్ వన్ సజెషన్ ఫర్ యూ. ఆడిటోరియంకి పోయి మిగతా ప్రోగ్రామ్స్ అటెండ్ చేసి చికెన్ మటన్ తిని రిలాక్స్ గా ఉన్నది ఒకటే జిందగీ. వాడేం చేస్తుండు, వీడేం చేస్తుండు, ఒకటే లొల్లి. అయినా నాకెందుకులే, నేను పోతున్నా. అరే అసోసియేషన్ మన ఇల్లురా, మెంబర్లంతా మన తోబుట్టువులు, ప్రేక్షకులు మన దేవుళ్ళు. మన ఇల్లన్నాక అదో ఇదో అనుకోమా? ఒక్కోసారి తిని తినక సగం కడుపుతో పడుకోమా? లైట్ తీసుకొని పోవడమేరా. కరెక్టేరా. సపోజ్ ఒక ఈవెంట్కి మంచి పేరు రాలేదు, ఇంటికి వెళ్ళిపోతామా? అదే సూపర్ హిట్ అయితే ఇంకో ఈవెంట్కి వెళ్ళి వాలంటీరింగ్ చేయడం మానేస్తామా?
ఈవెంట్ హిట్ అయినా ఇంకో ఈవెంట్కి వెళ్ళాల్సిందే, ఈవెంట్ ఫ్లాప్ అయినా ఇంకో ఈవెంట్ వెళ్ళి వాలంటీరింగ్ చేయాల్సిందే. మనకి ఈవెంట్ తప్ప ఏమీ తెలియదురా. వాలంటీర్లకి తెలిసింది ఒకటే, ఈవెంట్ ఈవెంట్ ఈవెంట్. అదేరా వాలంటీర్స్ అంటే. కష్టకాలమే తీరిపోయేరా నువ్వే హ్యాపీ మ్యాను. చిన్న పిల్లవాడి నైజమన్న హీమ్యాన్, చుట్టుపక్క చూపు దోచుకున్న షోమ్యాన్, గేరు మార్చరా జోరు పెంచరా. Rise of the dragon.